ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో వర్షం బీభత్సం కనిపిస్తుంది. తాజాగా విశాఖ వాతావరణ కేంద్రం మరో హెచ్చరికను జారీ చేసింది. బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడబోతుందని, సెప్టెంబర్ 6-7 తేదీల్లో అది తుఫానుగా మారబోతుందని, ఒడిశా ఉత్తరాంధ్ర నుంచి ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉందని చెబుతుంది. ఇప్పటికే వాయుగుండంతో విజయవాడ, గుంటూరు, పల్నాడు జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు కురుస్తున్నాయి. భారీగా ఇప్పటికే కృష్ణా నది ఉగ్రరూపం దాల్చింది. విజయవాడలో అనేక ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఇటు తెలంగాణలో ములుగు, అలాగే మహబూబాబాద్, అలాగే వరంగల్, ఖమ్మం జిల్లాలు, ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవడంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ముఖ్యంగా ఖమ్మం పరిస్థితి మరింత అధ్వానంగా ఉంది. మున్నేరు వాగు ఒక్కసారిగా ఖమ్మంని ముంచెత్తింది. ఇకపోతే మరోసారి వాయుగుండ ప్రభావం ఏర్పడితే ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ ఏరియాలతో పాటు తెలంగాణలో కూడా భారీ వర్షాలు వచ్చే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అంటే ముప్పు మళ్ళీ ముంచుకొస్తుంది. ఇప్పటికే వరద ప్రమాదంతో ప్రభుత్వాలు నిద్రపోవట్లేదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు, అధికారులు కంటి మీద కునుకు లేకుండా పనిచేస్తున్నారు. మరో తుఫాను ఏర్పడితే ఇది అతిపెద్ద సమస్యగా మారే అవకాశం ఉందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురవచ్చని చెప్తుంది. సెప్టెంబర్ 6-7 తేదీలో, దానికి ముందు వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ఏరియాలో భారీ వర్షాలు ఇవాళ కొంత విజయవాడ, గుంటూరు ఏరియాలో ఉన్నాయి. కోస్తా, రాయలసీమలో ప్రస్తుతానికి కొంచెం తక్కువగా వర్షాలు కనిపించలేదు. కేవలం చిరుజనులకే పరిమితమైంది. కానీ ప్రస్తుతం కొత్తగా ఏర్పడబోయే వాయుగుండంతో దక్షిణ కోస్తా, రాయలసీమ ఏరియాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఇటు పల్నాడు, ఎన్టీఆర్ జిల్లా, ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లాలో కూడా వర్ష ప్రభావం తీవ్రంగా కనిపించే ఛాన్సెస్ ఉందని చెప్తుంది. ఇది ఇప్పటికీ మనకు విశాఖ నుంచి అందుతున్న వెదర్ అప్డేట్. మొత్తానికి ఇప్పటికే ఇటు విజయవాడలో అనేక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ దగ్గర కృష్ణమ్మ ఉగ్రరూపం కనిపిస్తోంది. అనేక ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఇప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు స్పీడ్ బోట్లతో సహా విజయవాడలో ల్యాండ్ అయ్యాయి. ఆల్రెడీ సహాయక కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. లోతట్టు ప్రాంతాలకి అనేక మందికి ఫుడ్ అందిస్తున్నారు. ఫుడ్ని ప్రత్యేకంగా ప్రభుత్వం కాన్సన్ట్రేషన్తో ఫుడ్ ప్యాక్ చేసి అందజేస్తున్నారు. అనేక చోట్ల సహాయ కార్యక్రమాలు కనిపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో మెడ వరకు నీళ్లు ఉన్న ప్రాంతాలు కూడా కనిపిస్తాయి. ముఖ్యంగా సింగ్ నగర్ చాలా ఎక్కువగా ఎఫెక్ట్ అయినట్టుగా కనిపిస్తుంది. సింగ్ నగర్లో ప్రస్తుతం సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇటుపోతే ఖమ్మం జిల్లాలో, తెలంగాణలో ఖమ్మంలో భారీగా వర్షపాతం నమోదైంది. భారీ కుండపోత వర్షంతో ఒక్కసారిగా మున్నేరు వాగు ఉప్పొంగింది. ఖమ్మంలో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ఖమ్మంలో ముఖ్యంగా ప్రకాష్ నగర్, బొక్కలగడ్డ, అలాగే శారదీ నగర్, మామిళ్ళగూడెం, దానవాయిగూడెం ఈ ఏరియాల్లో మున్నేరు వాగుని తట్టుకోలేని పరిస్థితి ఉంది. ఈ ఏరియాలో బీభత్సంగా వరద కనిపిస్తుంది. సో మరోసారి ఇంకొక బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడితే ఈ ప్రాంతాలు మళ్ళీ ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. వాతావరణ శాఖ అందరినీ అలర్ట్ చేస్తుంది. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ అప్డేట్ న్యూస్ కోసం.